రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు, దైవాశీస్సులు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. దేవుడి లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ గణనామానికి వేలాది వందనాలయ్యా. ఈ సమయంలో నాతోను నీ పిల్లలతో మీరే మాట్లాడండి. లేచి మా ఇళ్లకు వెళ్ళే ముందు నీ స్వరమును మాకు వినిపించమని, వ్యతిరేక్తంగా పనిచేసే సాతాను శక్తులను బంధించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కు పంపించండి ప్రభువా. నీ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చండి. ప్రతి విషయంలో నాయన మీరే సహాయం చేయండి. ఈ దీనదాసుని పూర్తిగా మీరు స్వాధీనపరుచుకోమని, తేటగా సూటిగా మీరే మాట్లాడమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి మీ అందరికీ శుభం కలగాలని మనసారా కోరుకుంటూ, ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తు జననమును గూర్చి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ తల్లిదండ్రులుగా ఈ భూమి మీద కోరుకున్నాడో, ఏ వ్యక్తులను కోరుకున్నాడో, వాస్తవానికి యోసేపు మరియమ్మల యొక్క రక్తము ఆయనలో లేదు, కానీ ఆ వంశాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ జనాంగంలో దేవుడు పుట్టాలనుకున్నాడు. కాబట్టే ఆ గోత్రాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన దానిగా ఎంచాడు. యాకోబు యాసావులు ఇద్దరు కూడా అన్నదమ్ములు. యాకోబు దేన్ని కోరుకున్నాడంటే జ్యేష్ఠత్వపు హక్కును కోరుకున్నాడు. నేను జ్యేష్ఠుణ్ణి కావాలి. ఏ జ్యేష్ఠత్వం అంటే యేసయ్య జన్మించినటువంటి ఏ వంశమైతే ఉందో, ఏ వర్గమైతే ఉందో, ఆ వంశావళిలోనికి యాకోబు రావాలనుకున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వంశావళిని మనం గమనిస్తే ఇస్సాకు, యాకోబు, యోదా, ఈ వ్యక్తులు, ఈ 2వ వచనంలో కనబడుతున్న ఈ వ్యక్తులు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా కనబడతారు. దావీదు కూడా. ఏంటా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అంటే, ఇక్కడ ఎవరో జ్యేష్ఠులు కాదు. అబ్రహాము ప్రథమ కుమారుడి పేరు ఏం పేరు? అబ్రహాము యొక్క ప్రథమ కుమారుడి పేరు ఆయన సుబ్బారావు అన్నట్టు చూస్తారేంటి? ఇష్మాయేలు. ప్రథమ కుమారుడి పేరు ఇష్మాయేలు. అబ్రహాముకి ఎంతమంది కుమారులండి? అబ్రహాంకి ఎంతమంది కుమారులు అంటే నా వంక అంత వింతగా చూస్తున్నారు ఏంటమ్మా? అబ్రహాంకి ఎంతమంది కుమారులు అయితే మాకెందుకండి? మాకు ఎంతమంది కుమారులు చూద్దాం, ఆయన కూడా మాకెందుకు అని మీరేం అనుకోవద్దు. అబ్రహాంకి ఎంతమంది కుమారులు అంటే, మొదటివాడు ఇష్మాయేలు, 2వ వాడి పేరు ఇస్సాకు, 3వ వాడి పేరు జిమ్రాను. 25వ అధ్యాయము 2వ వచనం. కెతూరా వల్ల అతనికి ఇమ్రాను, జిమ్రాను, యోక్షాను. యోక్షాను ఎన్నోవాడు? 4వ వాడు. 5వ వాడి పేరు మేదాను. తర్వాత వాడి పేరు మిద్యాను. తర్వాత వాడి పేరు ఇష్బాకు, షోవాహు అను వారిని కనెను. అంటే ఎంతమంది? ఇమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను,
ఇష్బాకు అండి, షోబాహు. ఎంతమంది ఇల్లు? ఎంతమంది అబ్రహాముకి పిల్లలు? కోపంగా చూడకండి. ఎంతమంది? 8 మంది పిల్లలు. సాధారణంగా అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు అని చెప్తారు? 2. మరి వీళ్ళ పిల్లలు కాదేంటి? మొత్తం అతని పిల్లలు 8. వీళ్ళందరూ తండ్రి ఎవరని చెప్పుకుంటారు వీళ్ళు? మా డాడీ అబ్రహాం కాదా? హాగరు వల్ల ఇష్మాయేలు, తర్వాత సారమ్మ వల్ల ఇస్సాకు. 3వ భార్య పేరు ఏం పేరు? కెతూరా. అంటే 3 పిల్లలు. ముగ్గురు పిల్లలు కాదు సార్ ఆయనకి. సారమ్మే భార్య. తర్వాత సారమ్మ ఏం చేసిందంటే హాగర్ని పెళ్లి చేసింది. చేసిన తర్వాత కొన్ని రోజులకి హాగర్ గారికి అబ్రహాం గారికి ఇడాకులు ఇప్పించేసింది ఆవిడే. పెళ్లి చేసిన ఆవిడే మొత్తం పెటాకులు కూడా చేసేసింది. పెళ్లి పెటాకులు అయిపోయిన తర్వాత ఈవిడ చచ్చిపోయింది. ఇప్పుడు అబ్రహాం గారికి ఎంతమంది భార్యలు? ఎక్కడ రా నాయన? ఒక ఆవిడ వెళ్ళిపోయింది, ఒక ఆవిడ చచ్చిపోయింది. అప్పుడు ఎవరూ లేక అబ్రహాం గారు ఏం చేశాడంటే అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, 3వ పెళ్లి. అప్పటికి ఎంతమంది భార్యలు ఉన్నట్టు లెక్క? అతనికి ఉన్నట్టు లెక్క. పెళ్ళిళ్ళు 3, ఉన్నది ఒకటి ఆమె కెతూరా. ఈ కెతూరా వల్ల 6 పుట్టారు. మొత్తం ఎంతమంది పిల్లలు? 8 మంది పిల్లలు. ఇందులో అబ్రహాము జ్యేష్ఠ కుమారుడు ఎవరు? మళ్ళీ ఏసాగంటది అక్క. ఆడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు, యాకోబు దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాము జ్యేష్ఠ కుమారుడి పేరు ఏం పేరు? ఇష్మాయేల్. మరి జ్యేష్ఠుల వంశావళి రాసినప్పుడు ఎవరి పేరు ఉండాలి? మొదట ఇష్మాయేల్ పేరు ఉండాలి. కానీ ఇష్మాయేల్ పేరు లేదు అక్కడ. ఏం పేరు ఉంది? ఇస్సాకు పేరు ఉంది. 2వ పేరు చదవండి. 2వ వచనం మత్తయి సువార్త 1:2. ఇస్సాకు ఎవరినిగా నేను? మరి జ్యేష్ఠుడి పేరు ఉండాలి అక్కడ. ఎవరి పేరు వచ్చి పడింది అక్కడ? ఎవరు పెద్ద కొడుకు ఎవరు? ఇస్సాకు పెద్ద కొడుకు ఎవరు? ఇస్సాకు ఎంతమంది పిల్లలు? అనుమానం చూస్తారేంటమ్మా? ఇందాక అబ్రహాంకి ఇద్దరంటే కాదన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటాడని. ఇస్సాకు గారికి 2 పిల్లలు. పెద్ద ఆయన పేరు యాసావు, చిన్న ఆయన పేరు యాకోబు. కానీ ఎవరి పేరు వచ్చి చేరింది అక్కడ? యాకోబు పేరు వచ్చి చేరింది. యాకోబుకి ఎంతమంది కొడుకులు? యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది పిల్లలు. మగపిల్లలు 12 మంది. ఆడపిల్లలు ఎంతమంది? ఒక ఆడపిల్ల. మొత్తం 13 మంది. అందులో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? రూబేను. అబ్రహాము యొక్క జ్యేష్ఠ కుమారుడు ఇష్మాయేలు. అబ్రహాము యొక్క జ్యేష్ఠ కుమారుడు నేను మొదల నుంచి చెప్తుంటే నువ్వు రూబేన్ అంటే మళ్ళీ రూబేన్ దగ్గర ఉండిపోయాడు మావాడు. యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? రూబేన్. కానీ ఎవరి పేరు వచ్చింది అక్కడికి? యాకోబు పేరు వచ్చిందా? యోధా పేరు వచ్చింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అబ్రహాము జ్యేష్ఠ కుమారుడి పేరు ఇష్మాయేలు, యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుని పేరు రూబేను. తర్వాత షిమ్యోను. తర్వాత యోధా. 3వ వాడి పేరు యోధా. 4వ వాడి పేరు లేవి. ఈ 4 పిల్లలు ఎవరికన్నారు? యాకోబుకి ఏ భార్య వాళ్ళు పుట్టిన వాళ్ళు ఇల్లు? ఓరు బాబోయ్, లేయా పిల్లలు. లేయా ప్రథమ సంతానము రూబేను.
రెండో వాడి పేరు సీమోనా, షిమియా. మూడో వాడి పేరు, నాలుగో వాడి పేరు లేదు, ఇంకా తర్వాత వదిలేండి. ఇంకా అంటే 12 మంది పిల్లలలో జ్యేష్ఠుడు రూబేన్ పేరు రావాలి. ఎవరి పేరు వచ్చింది అక్కడికి? యోధా పేరు వచ్చింది. యోధా జ్యేష్ఠుడు కాదు, యాకోబు జ్యేష్ఠుడు కాదు, ఇస్సాకు జ్యేష్ఠుడు కాదు. జ్యేష్ఠులు కాని వారిని అందరినీ జ్యేష్ఠులుగా చేశాడు. దేవుడి యొక్క ఆర్డర్, అమరిక చాలా విచిత్రమైంది. అందులో చాలామంది జ్యేష్ఠులు కానే కాదు. ఈ వరుస అంతా మనం చదివితే చాలామంది జ్యేష్ఠ కుమారులు కాదు వాళ్ళు. దావీదు జ్యేష్ఠుడా? అసలు చెప్పాలంటే అందరిలో చిన్నవాడు, కడసారపు వాడు, ఇంట్లో జనాభా లెక్కల్లో లేనివాడు అన్నమాట. లెక్కల్లో లేనటువంటి వాడిని జ్యేష్ఠుడిగా చేసి అతన్నే ఒక ఐకాన్గా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క పద్ధతి. అంటే ఏ కుటుంబంలోనైనా జ్యేష్ఠుడికి ఉండే విలువ కనిష్ఠుడికి ఉండదు, చిన్నవాడికి ఉండదు. రాజుగారికి 4 కొడుకులు. అందులో రాజు తదనంతరము రాజుగా ఎవరిని చేస్తాడంటే జ్యేష్ఠుడిని చేస్తాడు. పెద్ద కొడుకే. తండ్రి యొక్క వారసత్వం, తండ్రి యొక్క రాజ్యము, తండ్రి యొక్క కిరీటము జ్యేష్ఠ కుమారుడికి తీసుకొచ్చి పెడతారు. ఆఖరోడిని ఏ సేనాధిపతిగానో, ప్రధానమంత్రో, లేకపోతే ఏదో ఒక పదవి ఇచ్చి తప్పిందారు తప్ప ఆఖరోడిని తీసుకొచ్చి సింహాసనమే కూర్చోబెట్టరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే పనికిరాడు అనుకున్న వాడిని తీసుకొచ్చి పైన కూర్చోబెడుతున్నాడు. మేము పనికొచ్చే వాళ్ళం అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళి కిందన పెడుతున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తృణీకరింపబడిన దానినే ఎన్నికైన దానిగా చేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పరమార్థము, క్రిస్మస్ సందేశం ఏంటయ్యా అంటే, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటావా నువ్వు? నిన్ను గూర్చి అందరూ అన్నారా? అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అలాగ నువ్వు తృణీకరింపబడిట దేవుడు చూస్తాడు. అదే దేవునికి కావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదువుకున్నాం కదా అండి, యోధా ప్రాంతాలలో బెత్లెహేము అల్పమైన దానిగా కనబడినా నువ్వు అల్పమైన దానివి కాదు అని దేవుడు ఏ కారణం చేత జడ్జిమెంట్ ఇచ్చాడంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, 27, 29 కలిపి ఉన్నది. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. మేము ఎన్నికైన వారు అనుకున్నవారు, గనులైన వారు అనుకున్నవారు, మేము ఎన్నికైన వారు అనుకున్న వారిని ఆయన సిగ్గుపరుస్తాడు. నేనేం గనుని కాదు సార్, నాకేం పనికిరానోడిని, నేను నా సమాజంలో ఏమాత్రం ఏ అర్హత నాకు లేదు అని దుఃఖంతో ఉన్నవాడిని ఎన్నిక చేసి పైన కూర్చోబెడతాడు. ఇష్మాయేల్ని పక్క దోసి ఇస్సాకుని ఎక్కించాడు. యాసావుని పక్క దోసి యాకోబుని ఎక్కించాడు. అండి ఇలా ప్రతి చోట కూడా కనిష్ఠుడు అనుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. నిన్ను గూర్చి సమాజంలో తృణీకరింపబడినటువంటి దానివని నిన్ను గూర్చి అందరూ చెప్పుకున్నా, నీ మీద ముద్ర వేసినా నువ్వు మాత్రం కృంగిపోవద్దు. కృంగిన వారిని లేవనెత్తేవాడు, తృణీకరింపబడిన వారిని ఎన్నికైన వారిగా చేసేవాడు. మొదటి వర్తమానంలో చెప్పుకున్నాం, లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఆ గొప్పవాడు నీలో అనుకు వచ్చినప్పుడు నిన్ను గొప్పవాడిగా చేసేస్తాడు.
అండి గొప్పవాడిగా చేస్తాడనే మాట నేననలేదు, దేవుడే అన్నాడు. 91వ కీర్తన 14వ చరణం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను గణపరుస్తాను. చదవండమ్మా 15. ఏం చేస్తాడంట? విడిపించి గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను గొప్పవానిగా చేస్తాడు. తృణీకరింపబడ్డవేమో, అందరిలోనూ ఎన్నిక లేని దానిగా, విలువ లేని దానిగా నిన్ను చూశారేమో, కానీ నిన్ను గొప్ప చేయడం దేవుడు మొదలుపెట్టే రోజు స్టార్ట్ అవుతుంది. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలునందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. స్తోత్రం చెప్పండి అందరూ. అంటే యెహోషువను ఏం చేశానంట? గొప్ప చేశాను. నూను కుమారుడైనటువంటి యెహోషువను గొప్ప చేయ మొదలుపెట్టాడు దేవుడు. నిన్ను కూడా గొప్ప చేయడం మొదలు పెడతాడు. నువ్వు తృణీకరింపబడ్డావని, అవమానించబడ్డావని కృంగిపోవద్దు. కృంగిన వారిని ఉద్ధరించే దేవుడు, బలవంతుడైన దేవుడు నిన్ను బలవంతునిగా చేయబోతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. విశ్వసించి నమ్మి ప్రభును స్తుతించండి, ప్రభుని ఆరాధించండి. ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. రోగంతో బలహీనతతో ఉన్నవారు మీ కుడి చేతిని విశ్వాసంతో ఉంచుకోండి. నేను